అందరికీ నమస్తే అండి. ఇదొచ్చి మన ఓఫ్రా సిరీస్‌లో ఇది కంటిన్యూషన్ వీడియో. ఏవండీ మాకు ఫుడ్ టైమ్ అయింది. ఫుడొచ్చింది. అంటే ఎళ్లి తీసుకొచ్చారు. ఫుడ్ రాలేదు. ఇక్కడ డెలివరీ సదుపాయం ఉంటదో లేదో కూడా మనకు తెలీదు. ఎందుకంటే ఇది సౌదీ బోర్డర్ దగ్గరలోననమాట ఇది. ఆల్మోస్ట్ సౌదీ బోర్డర్ దగ్గరలో. ఏవండీ ఫుడొచ్చింది. ఫుడ్ తిందామని చెప్పి వెళ్తున్నాం. ఇక్కడ మంచిగా లొకేషన్ బావుందని చెప్పి కొంచెం వీడియో షూట్ చేశాను. ఇక్కడొచ్చి నెక్స్ట్ మనకి బ్యాక్ సైడు ఫ్లవర్స్ ఇయన్నీ మంచి పెంచుతున్నారండి. ఎంత గ్రీనరీగా ఉందంటే చుట్టూ ఎడారి. మొత్తం ఎడారిలో ఈ గార్డెను. ఇయొచ్చి కింద మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కింద బ్లూ బరకం వేశారని చెప్పి. అదే పట్టా అంటారు కదా! అది ఏశారు. కానీ అందులో జపాన్ ఫిష్‌లు ఉంటాయి కదండీ! జపాన్ ఫిషెస్ కలర్‌ఫుల్‌గా అయి గనక ఏస్తే మాత్రం ఓ రేంజ్‌లో కనపడేదనండి. ఈళ్ళకి ఐడియాలజీ లేదని అనుకుంటున్నాను. సారీ. దీన్ని ఎవరైతే మెయింటెనెన్స్ చేస్తున్నారో వాళ్ళకి. ఎందుకంటే ఆ కలర్ ఫిష్‌లు ఇలాంటివి ఏస్తే ఓ రేంజ్‌లో కనపడుతది. ఆ బోటు ఏసుకొని ఒక రౌండ్ ఏయటానికి 5 కేడీ అంటండి. ఒక్క బోటు మీద అలా తిరిగొస్తున్నారు కువైట్ వాళ్ళు అయ్యని. కానీ నెక్స్ట్ లెవెల్ వ్యూ అండి ఇది. వీళ్ళేందంటే కువైటీస్ అందరూ పగలు పడుకుంటారు. నైట్ ఎంజాయ్ చేస్తారు. అదండి. నైట్ వ్యూ కోసం మేము సెట్టింగ్ అంతా ఏస్తున్నాం. నేనేందంటే డ్రెస్ కొట్టి లైట్లు బిగిస్తున్నాను. నాకు రైట్ సైడ్ ఉన్నదాన్ని ఫ్రెస్నెల్ అంటారండి. అది ఫోకస్ అనమాట. స్టేజ్‌కి ఫోకస్ ఎళ్తది. నా లెఫ్ట్ సైడ్‌లో ఉన్నది 4 లైట్లు ఉన్నది కదండీ! అదొచ్చి ఆర్‌జీబీలు అంటారు దాన్ని. అదొచ్చి మల్టీ కలర్‌లో దాన్ని వైర్ తీసుకెళ్ళి మిక్సర్ అని ఉంటది. దానికి పెడితే మల్టీ కలర్‌లో వస్తా ఉంటాయనమాట. ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ కనపడుతుంది కదా! దీన్నంతా మేము ఇప్పుడు సెట్టింగ్స్ ఏసి రెడీ చేస్తున్నాం. మొత్తం దీని ఫుల్ వీడియో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. కొంచెం లెంత్ ఎక్కువైపోద్దని చెప్పి అందుకోసం వీడియో తీయలేదు. ఇక్కడ నాకు కనిపించినయి ఏంటంటే బంతిపూలు కనిపించినాయండి. తెల్ల పూలు పక్కన యెల్లో బంతిపూలు ఉన్నాయి కదా! సేమ్ మన ఇంటి దగ్గర ఉంటాయి కదా బంతిపూల చెట్లు. సేమ్ అవే. ఏంట్రా బాబు సడన్‌గా టాయిలెట్స్‌లోకి వచ్చేసావంటే దీనికో స్పెషల్ ఉంది. ఏంటంటే కువైటోళ్ళు ఎండకు ఉండలేరు కదండీ! ఈళ్ళు వాష్‌రూమ్‌లోకి వచ్చినా సరే కన్ఫామ్‌గా ఏసీ ఉండాలి. ఈ ఏసీని చూసి నేను అవాక్కయ్యాను. అందుకోసం మీకు కూడా చూపెడదామని చెప్పి ఏసీ టాయిలెట్స్ అనమాట ఇయి. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.